అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1993వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని మతిమరుపు మంత్రం అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది వారణాసి రామకృష్ణ గారు. గవర్రాజు పెద్ద భూస్వామి. ఘరానాగా అప్పులు చేయడంలోనూ అవి తీర్చవలసి వచ్చేసరికి మొండి చేయి చూపించడంలోనూ ఆయన్ని మించిన వారు లేరు. ఒకనాడు నలుగురు ఆశ్రితుల్ని వెంటబెట్టుకొని చేతికి తగిలించుకున్న కొంకికొర్ర ఊపుకుంటూ వీధి వెంట పోతున్న గవర్రాజుకు కామయ్య శెట్టి మిఠాయి దుకాణం నుంచి కమ్మని నేతి మిఠాయి వాసన తగిలి నోరు ఊరింది. ఆయన తన ఆశ్రితులతో హుందాగా కామయ్య శెట్టి దుకాణంలో ప్రవేశించి, "ఏం శెట్టి, అలా వీధిన పోతుంటే నీ మిఠాయిల వాసన నన్ను గాలం వేసి నీ దుకాణంలోకి గుంజిందనుకో. మిఠాయి వాసనలోనేనా, లేక రుచిలో కూడా అంత బాగుంటావా?" అని అడిగాడు నవ్వుతూ. "అయ్యా, తిని చూడండి, తమకే తెలుస్తుంది" అన్నాడు కామయ్య శెట్టి వినయంగా. గవర్రాజు తీరుగా తనకు నచ్చిన మిఠాయిలు తిని ఆశ్రితులకు కూడా పెట్టించాడు. ఆయనకు డబ్బెంత ఇవ్వవలసి వస్తుందో అన్న బెంగ లేదు. కామయ్య శెట్టికి దమ్మిడి కూడా ఇచ్చే అవసరం లేదని ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. తినడం పూర్తయ్యాక గవర్రాజు, "పర్వాలేదు, మిఠాయిలు బాగానే ఉన్నవి" అని కామయ్య శెట్టిని మెచ్చుకొని, "సరే, మొత్తం ఎంతయిందో లెక్క కట్టు" అన్నాడు. కామయ్య శెట్టి తన దగ్గర ఉన్న పలక మీద గవర్రాజు ఆయన ఆశ్రితులు తిన్న మిఠాయిల ఖరీదు లెక్క కట్టి, "అయ్యా, మొత్తం 50 రూపాయలు అయింది" అన్నాడు. గవర్రాజు జేబులో చేయి పెట్టి కాసేపు వెతికి, "నా మతిమరుపు మండ, ఏం జరిగిందో చూసావా శెట్టి? డబ్బు ఒక చొక్కా జేబులో పెట్టి మరొక చొక్కా వేసుకొని బయలుదేరాను. అయినా మునిగిపోయిందేముందిలే, నేను మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నేను ఇవ్వవలసిందెంతో గుర్తు చెయ్యి" అన్నాడు. గవర్రాజుది మొండిపద్దు అన్న సంగతి కామయ్య శెట్టికి బాగా తెలుసు. అతని వినయం మాటల్లోనే, చేతల్లో మాత్రం మహా గడుసరి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని నిర్ణయించుకున్న శెట్టి, "అయ్యా, నాకు మాత్రం జ్ఞాపకశక్తి ఎక్కడేడ్చింది? ఈ విషయంలో నేను తమకేమాత్రం తీసిపోను. మీ పేరు, బాకీ సొమ్ము మొత్తం ఈ గోడ మీద రాసి ఉంచుతాను. అది చూసినప్పుడల్లా నాకు మీ బాకీ సంగతి గుర్తుకు వస్తుంది. ఆ పైన మీకు గుర్తు చేయడానికి వీలుంటుంది" అంటూ గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాయసాగాడు. అది చూసి గవర్రాజు కంగారుగా, "అరెరే, అంతలేసి అక్షరాలతో నా పేరు బాకీ రాస్తున్నావు? నీ దుకాణానికి వచ్చిన వాళ్ళందరూ ఇది చూస్తారు. నాకెంత అమర్యాద, పరువు తక్కువ కదా" అన్నాడు. కామయ్య శెట్టి చేసిన దానికి బాధపడిపోతున్నవాడిలా ముఖం పెట్టి, "అయ్యా, తమరన్నది అక్షరాలా నిజం. ఆ సంగతి నేను ఆలోచించనే లేదు సుమండి. సరే, మీ పట్టు పైపంచె ఇలా ఇప్పించండి, గోడకు తగిలించి ఉంచుతాను. అది చూసినప్పుడల్లా, నాకు అది భుజం మీద లేదని తెలిసినప్పుడల్లా మీకు చప్పున బాకీ సంగతి గుర్తుకొస్తుంది. సంగతి మూడో కంటికి తెలియదు. మన ఇద్దరి మతిమరుపుకు అదే మంచి పరిష్కారం" అన్నాడు. ముందు వెయ్యి వెనక వెయ్యిలా తయారైంది గవర్రాజు పరిస్థితి. పైపంచ శెట్టికి ఇచ్చినా, గోడ మీద తన పేరు అలాగే ఉంచినా ఊళ్ళో పరుగు పోక తప్పదు. తన మతిమరుపు మంత్రం కామయ్య శెట్టి మీద పారదని గ్రహించిన గవర్రాజు మారు మాట్లాడకుండా శెట్టికి డబ్బు చెల్లించి దుకాణంలో నుంచి వేగంగా బయటకు నడిచాడు. ధన్యవాదాలు.